లైక్ హలో గైస్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ విత్ మీ నెట్ ఛానల్. సో గైస్, వెల్కమ్ టు అగైన్ అవర్ ఛానల్. అండ్ గైస్, ఎవరైతే న్యూగా నా వీడియోస్ని ఎవరైతే చూస్తున్నారో లేదా న్యూగా ఎవరైతే నా వీడియోస్ని అప్రోచ్ అవుతున్నారో, సో గైస్ డెఫినెట్లీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ అకార్డింగ్ కామెంట్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే గైస్, మన ఛానల్ వచ్చేసరికి న్యూ ఛానల్ డైరెక్ట్ సెల్లింగ్ టాపిక్ మీద ఏదైతే నాకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో డైరెక్ట్ సెల్లింగ్లో, ఆ డైరెక్ట్ సెల్లింగ్ని రిమైనింగ్ పీపుల్కి అయితే సేల్ చేయాలి అనే ఒక్క ఉద్దేశంతో ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను గైస్. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్ డైరెక్ట్ సెల్లింగ్లో. సో గైస్, లాస్ట్ వీడియో వచ్చేసరికి అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఒక లేడీస్ వల్ల ఎట్లా స్టార్ట్ అయింది, దాన్ని ఎట్లా పాస్ అయింది అనేది డిస్కస్ చేసాం గైస్. నెక్స్ట్ ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే, అసలు చాలామందికి ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఒక డౌట్ ఉంది గైస్. సో వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్లో ప్రాసెస్ ఏంటి అనేది, చాలా డైరెక్ట్ సెల్లింగ్ నేను నమ్మొచ్చా లేదా, డైరెక్ట్ సెల్లింగ్ వల్ల లాస్ అవుతామేమో అని చెప్పి చాలా వరకు కూడా ఒక అయితే మెయిన్ డౌట్ ఉంది గైస్ పీపుల్లో. బట్ ప్రతి ఒక్కరికి ఈ డౌట్ అనేది క్లారిఫై అవ్వాలి అని చెప్పి ఈ డౌట్ని నేను క్లారిఫై చేయడానికి మాత్రం ఈ వీడియో చేయడానికి నా ఉద్దేశం గైస్. సో డెఫినెట్లీ కూడా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, సో దీని అకార్డింగ్లో కూడా నాకున్న నాలెడ్జ్ని మీకు షేర్ చేయడం జరుగుతుంది గైస్. సో వచ్చేసరికి ఏంటంటే, వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్. సో అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఈ వీడియోలో మనం వచ్చేసరికి చూసుకోవాల్సిన టాపిక్స్ ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్ ఒకటి, తర్వాత డైరెక్ట్ సెల్లింగ్, వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్, డైరెక్ట్ సెల్లింగ్ తర్వాత ఎలా వర్క్ అవుతుంది, లేదా టైప్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్స్ ఎన్ని ఉన్నాయి, డైరెక్ట్ సెల్లింగ్లో ఈ దునియాలో ఎన్ని ఉన్నాయి, తర్వాత డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఎవడో ఒక కంపెనీకి, తర్వాత కంపెనీస్ ఏంటి ఉన్నాయి డైరెక్ట్ సెల్లింగ్లో, తర్వాత ఒక డైరెక్ట్ సెల్లింగ్లో ఒక డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఎంత ఇన్కమ్ తీసుకుపోతున్నాడు అనే ఈ యొక్క టాపిక్స్ అనేవి మాత్రం గైస్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి, సో వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్. ఏదైతే ఒక్క కంపెనీ ఉందో, కంపెనీ దగ్గర ఒక ప్రోడక్ట్ అనేది తయారైన తర్వాత ఏదైతే ప్రోడక్ట్ ఒక డిస్ట్రిబ్యూటర్ నుంచి డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి వెళ్తుందో దాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అనేది సింపుల్గా తెలుసు గైస్. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీ అందరికీ కూడా తెలిసిందే, సంతూర్ సోప్ కంపెనీలో ప్రోడక్ట్ తయారైన తర్వాత అది బయటకు రావడానికి చాలా ప్రాసెస్ ఉంది. లైక్ ఏంటి అంటే, కంపెనీలో ప్రోడక్ట్ తయారవుతుంది, తర్వాత మార్కెటర్ దగ్గరికి రావాలి, మార్కెటర్ యాడ్స్ ప్రమోట్ చేసి, యాడ్స్ నుంచి తర్వాత డిస్ట్రిబ్యూటర్ నుంచి హోల్సేలర్ నుంచి రిటైలర్ నుంచి కస్టమర్. సో ఎంత లాంటి ప్రాసెస్లో కూడా ఇక్కడ ప్రాఫిట్ ఎవరు బాగా పొందుతున్నారు అంటే యాడ్స్, తర్వాత కంపెనీ. సో గైస్, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అనేవాడు కానీ, హోల్సేలర్ అనేవాడు కానీ, రిటైలర్ అనేవాడు కానీ, నో మచ్ ఆఫ్ ద ప్రాఫిట్ అనేది ఇక్కడ ఎవరు తీసుకోవట్లేదు. బట్ ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఎవరైతే ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడో ఆ వ్యక్తి ఇండిపెండెంట్గా ఒక హోల్సేలర్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాడు. ఒక కంపెనీ దగ్గర నుంచి తను ప్రోడక్ట్ సేల్ చేసుకున్న దాన్ని బట్టి కూడా తను ఒక కమిషన్ అనేది తీసుకుంటూ ఉంటాడు గైస్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, డైరెక్ట్గా ఏదైతే తన కంపెనీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ని తను వాడి తనే డైరెక్ట్గా ఒక కస్టమర్కి అమ్ముతాడు, దాన్ని బట్టి తను ఇన్కమ్ తీసుకుంటాడు డైరెక్ట్లీ టు ద కస్టమర్. తర్వాత ఇక్కడ రిటైలర్స్ అని, సూపర్ మార్కెట్స్ అని, తర్వాత డీమార్ట్స్ అని, లేదా రిలయన్స్ మార్ట్స్ అని. సో ఇక్కడ ఏమి కూడా ఒక పెద్ద మార్కెటింగ్ అనేది ఏమి ఉండదు గైస్. ఇక్కడ ఉండేది ఏంటంటే, ఒక కస్టమర్కి అనేదానికి కస్టమర్కి కంపెనీకి మధ్యలో ఒక డిస్ట్రిబ్యూటర్ మాత్రమే ఉంటుంది. అంటే ఇక్కడ ఒక థర్డ్ పర్సన్ ఎంట్రీ లేకుండా కంపెనీ దగ్గర ప్రోడక్ట్ నుంచి డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్ నుంచి కస్టమర్ దగ్గరికి మాత్రమే ఈ ప్రోడక్ట్ అనేది డైరెక్ట్గా వస్తుంది గైస్. నెక్స్ట్ సేల్స్ హ్యాపెన్ త్రూ. సేల్స్ అనేవి వీళ్ళున్న రిలేటివ్స్లో కానీ, వీళ్ళకి పర్సనల్ కాంటాక్ట్స్ కానీ, లేదంటే వీళ్ళ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కానీ వీళ్ళకి తెలిసిన వాళ్ళకి మాత్రమే ప్రోడక్ట్ సేల్ చేస్తారు గైస్. సో నెక్స్ట్ ఇక్కడ నో మిడిల్ మ్యాన్, ఇక్కడ ఏ థర్డ్ పర్సన్ యాప్ అని ఉండదు. తర్వాత సేల్స్ అనేవి బై త్రూ ఎక్స్పీరియన్స్ ద్వారా జరుగుతుంది గైస్. ఇక్కడైతే నామకే మాత్రం జరగదు, బట్ ఒక ఎక్స్పీరియన్స్కి మాత్రమే జరుగుతుంది. ఎట్లా అంటే పర్సనల్ మీటింగ్స్ అని, తర్వాత హోమ్ టు హోమ్ అని. గైస్ ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా గైస్, డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న ఒక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో ఈ 2026లో రన్ అవుతున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరి చేతిలో అరిచే ప్రపంచం ఉంది గైస్. లైక్ మొబైల్, ల్యాప్టాప్స్, నెట్వర్క్, డేటా. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో జనాలే మర్చిపోతున్నారు. బట్ డైరెక్ట్ సెల్లింగ్ ఏంటంటే ఓల్డ్ కల్చర్ని తీసుకొస్తుంది, మళ్ళీ పీపుల్తో కనెక్టివిటీని పెంచుతుంది గైస్. పీపుల్కి మధ్య కనెక్టివిటీని పెంచుతుంది. సో ఇక్కడ ఫోన్స్లో మాట్లాడడానికి అని, లేదంటే పర్సనల్గా లైవ్లో ఉండమని, వీడియో కాల్స్ అని ఇట్లా ఏం ఉండదు గైస్. ఇక్కడ ఒక పర్సన్ ఇంకో పర్సన్ని రిలేటివ్ చేసుకుంటాడు, ఒక అన్నోన్ని అంటే తెలియని వ్యక్తిని కూడా ఒక రిలేషన్ పెంచుకుంటాడు గైస్.
తెలిసిన వాళ్ళతో ఉంటే ఇప్పుడు మన ఫ్యామిలీలో ఉన్న సిచ్యువేషన్లో చెప్పాలి అనుకుంటే, మన ఫ్యామిలీలో ఏదైనా ఒక ఫెస్టివల్ వస్తేనే కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది కలుస్తారు కదా. బట్ ఒక డైరెక్ట్ సెల్లింగ్లో వచ్చేసరికి ఒక డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ప్రతిరోజు 10 to 25 మెంబర్స్ని కలుస్తాడు గైస్. తన యొక్క రిలేషన్ పెంచుకోవడానికి, తన యొక్క కమ్యూనికేషన్ పెంచుకోవడానికి, తన యొక్క లివింగ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవడానికి. తర్వాత ఆన్లైన్ వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్స్లో కానీ కంపెనీని ఒక డిస్ట్రిబ్యూటర్ మాత్రమే ప్రమోట్ చేస్తాడు. అదే ట్రెడిషనల్లోకి వచ్చేసరికి ఏదైతే కంపెనీ ఉందో దాన్ని ఒక యాడ్స్ మార్కెటింగ్ అనే ఒక మార్కెటింగ్ ప్రమోట్ చేస్తుంది గైస్. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఒక కంపెనీ డిస్ట్రిబ్యూటర్ తర్వాత కస్టమర్. పిక్చర్లో చూడొచ్చు, ఒక డిస్ట్రిబ్యూటర్ క్యాప్ తగిలించుకొని ఏదైతే ఒక లేడీ ఉన్నారో ఆ లేడీకి తను ఏదైతే ప్రోడక్ట్స్ వాడుతున్నాడో ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుందని చెప్పొచ్చు. బై ఎగ్జాంపుల్ హెర్బల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి గైస్, చాలా వరకు హెర్బల్ అని, వెస్టేజ్ అని, ఇట్లా లాట్స్ ఆఫ్ కంపెనీస్ అన్నీ కూడా ఈ విధంగానే మాత్రమే రన్ అవుతున్నాయి గైస్. సో నెక్స్ట్ వచ్చేసరికి హౌ డైరెక్ట్ సెల్లింగ్ వర్క్స్. అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఎలా వర్క్ అవుతుంది? సో డైరెక్ట్ సెల్లింగ్ వర్క్ అవ్వకముందే ఏంటంటే, ఒక ప్రోడక్ట్ వచ్చేసరికి కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఆ కంపెనీ ఏం చేస్తుందంటే, నా కంపెనీ ప్రమోట్ అవ్వాలని చెప్పి ఒక మంచిగా డిస్ట్రిబ్యూటర్ని జాయిన్ చేసుకుంటుంది. ఆ డిస్ట్రిబ్యూటర్ ప్రోడక్ట్ అమ్మిన బట్టి డిస్ట్రిబ్యూటర్కి ఎక్స్పీరియన్స్ బట్టి సేల్స్ కస్టమర్కి అమౌంట్ ఇస్తుంది. తర్వాత అతను పర్సనల్ కాంటాక్ట్స్ ఎట్లయినా చేసుకుంటున్నాడు. తర్వాత డిస్ట్రిబ్యూటర్ ఆల్వేస్ ప్రోడక్ట్ గివింగ్ రిఫరెన్స్ బాయ్ మాత్రమే జరుగుతుంది. మీకు అందరికీ ఒక విషయం మీకు డిస్ట్రిబ్యూటర్ రిఫరెన్స్ మీద ఎలా అవుతుందంటే, మీ అందరికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, బై నెగిటివ్ అయితే తీసుకోవద్దు. సో మీ అందరికీ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఐడియా ఉన్నాయి కదా. మేబీ April 24th నుంచి జూన్ 12th వరకు వచ్చేవి ఏంటంటే సమ్మర్ హాలిడేస్, రైట్? ఈ సమ్మర్ హాలిడేస్లో ప్రతి స్కూల్ కూడా ప్రతి కాలేజ్ కూడా జరిగేవి ఏంటంటే హాలిడేస్. ఈ టైంలో నెక్స్ట్ June 12th ఏదైతే ఉందో June 12th నుంచి అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి. సో నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ స్టార్ట్ అవ్వాలంటే ఈ ఊర్లో ఈ గ్యాప్లో ఈ 1 month or 1 month ఈ 50 days గ్యాప్లో ఏదైతే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఉన్నాయో త్రూ విలేజెస్కి వెళ్ళడం, లేదంటే సిటీస్లోకి వెళ్ళడం, స్కూల్స్ క్యాంపెయినింగ్స్ చేయడం, కాలేజ్ క్యాంపెయినింగ్స్ చేయడం. సో ఎట్లా అంటే, విలేజ్కి ఒక సర్వేకి వెళ్ళి విలేజ్లో ఉన్న ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ ఓల్డ్ స్టూడెంట్స్ని పట్టుకొని దాని ద్వారా వాళ్ళకి రిఫరెన్స్ ఇప్పిస్తారు అనమాట. లైక్ ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్లో ఒక రవి అనే వ్యక్తి ఒక స్కూల్లో చదివితే ఆ స్కూల్ టీచర్స్ అందరూ ఆ స్టూడెంట్ని పట్టుకొని ఆ స్టూడెంట్ నుంచి ఏం చేస్తారంటే, నెక్స్ట్ ఎవరైతే వేరే స్కూల్లో చదువుతున్నారో, స్కూల్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మా స్కూల్ బెస్ట్, మా స్కూల్లో ఈ గేమ్స్ ఉంటాయి, మా స్కూల్లో ఎట్లా ఆడుకోవచ్చు, మా స్కూల్లో ఎలా ఉంటుందని చెప్పి రిఫరెన్స్ ఇస్తారు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదే ఎక్కువ ప్రాసెస్. నెక్స్ట్ స్టెప్ ఉంది ప్రాసెస్ హాస్పిటల్స్లో కూడా మీరు చూసుకోవచ్చు. చాలా వరకు ఏంటంటే ఏ హాస్పిటల్ కూడా సాధారణంగా సర్వేస్ అని లేదంటే హాస్పిటల్ క్యాంపెయినింగ్స్ అని చెప్పి ఏ హాస్పిటల్ కూడా రాదు. బట్ ఏదైనా ఒక హాస్పిటల్ ఒక విలేజ్కి వచ్చి సర్వే క్యాంపెయినింగ్ చేస్తుందంటే ఒకటి ఆ హాస్పిటల్ గురించి తను రిఫరెన్స్ చేసుకుంటుంది. పీపుల్లోకి వెళ్ళిపోయి ఇదిగో ఇట్లా ఈ హాస్పిటల్ ఉంది, ఈ హాస్పిటల్లో మీకు ఇట్లా జరుగుతుంది, ఈ ప్రాసెస్లో మీరు ఎలా చేసుకోవచ్చు అని చెప్పి ఏంటి అంటే వాళ్ళకి అక్కడ క్రియేట్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళ మైండ్లో అదొక ఇంపాక్ట్ని పెడుతున్నారు. సో దట్ ఈస్ ద డైరెక్ట్ సెల్లింగ్ ఎలా వర్క్ అవుతుందంటే, తను ప్రమోట్ చేసిన ద్వారా ఇక్కడ బాగా చూసుకోవచ్చు. ఏదైనా ఉందంటే ప్రమోషన్ మార్కెటింగ్లో ఒక కస్టమర్ ప్రమోట్ చేస్తేనే లేదు, అట్లనే ఒక డిస్ట్రిబ్యూటర్ అనేవాడు తన ప్రోడక్ట్ నాడు రిఫరెన్స్ ద్వారా లేదంటే తన ఒక ప్రమోషన్ ద్వారా మాత్రమే ఇచ్చుకుంటారు. ఇక్కడ రెస్పెక్ట్ ఉంటుంది గైస్. ఇక్కడ నీకు కావాల్సిన వాల్యూస్తో పాటు ప్రతి ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రెడిషనల్ మార్కెటింగ్లోకి వస్తే హోల్సేలర్ వాళ్ళు రిటైల్ షాప్లోకి వెళ్ళి నాకు వాటర్ బాటిల్ కావాలి అంటే రిటైలర్ వాటర్ బాటిల్ కూడా తన అమౌంట్ ఇస్తాడు. బట్ డైరెక్ట్ సెల్లో ఒక డిస్ట్రిబ్యూటర్ కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఇది సిచ్యువేషన్ అంటే ఆ సిచ్యువేషన్ అకార్డింగ్ మాత్రమే ఒక సొల్యూషన్స్ ఉంటుంది గైస్. అదవుతుందా? డిస్ట్రిబ్యూటర్ అనేవాడు తన యొక్క ప్రోడక్ట్ని రిఫరెన్స్ చేసుకుంటూ ఒక పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ద్వారా ఎర్న్ కమిషన్ సంపాదిస్తాడు. లైక్ ఈ వీడియోలో చూడవచ్చు, యాంవే కంపెనీ ఒకటి ఉంది. యాంవే ఈజ్ నాట్ ఏ స్మాల్ కంపెనీ. యాంవే కంపెనీ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, టాప్ మోస్ట్లో ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఇక్కడ చూసుకోవచ్చు, డిస్ట్రిబ్యూటర్ అనేవాడు యాంవే సెట్ వేసుకున్నారు. ఇద్దరు కూర్చున్న పార్కులో వీళ్ళిద్దరితో కూడా సరదాగా వాకింగ్కి వెళ్ళినట్టు వెళ్ళి తన యొక్క ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ప్రోడక్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని యొక్క బెనిఫిట్స్ చెప్తున్నాడు గైస్. సో డైరెక్ట్ సెల్లింగ్ ఎలా వర్క్ అవుతుందంటే, ఒక కంపెనీ నుంచి ఒక డిస్ట్రిబ్యూటర్ అనేవాడు రిఫరెన్స్ ద్వారా మాత్రమే డైరెక్ట్ సెల్ అనేది రన్ అయ్యేది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్లో టైప్స్ ఏంటి?
సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే SLM, సింగిల్ లెవెల్ మార్కెటింగ్. సో డైరెక్ట్ సెల్లింగ్లో సింగిల్ లెవెల్ మార్కెటింగ్ ఏంటి అంటే ఒక చైన్ సిస్టమ్ టైప్. లైక్ మీకు ఎలా చెప్పాలి అంటే రెయిన్బో లైన్ సిస్టమ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక డిస్ట్రిబ్యూటర్ తన యొక్క ప్రోడక్ట్ ఏదైతే ఉందో తను అలా తన ఓన్గా మాత్రమే పర్సనల్గా సేల్ చేసుకోవాల్సింది వస్తుంది. సో ఇక్కడ నా టీం చేస్తుంది కదా నాకు ఇన్కమ్ వస్తుంది, లేదంటే నా జనరేషన్స్ చేస్తున్నారు కదా నాకు ఇన్కమ్ వస్తుంది అనేది అయితే ఉండదు గైస్. ఇక్కడ ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్లో సింగిల్ లెవెల్ మార్కెటింగ్లో తను ఎంత స్టేజ్కి వెళ్ళినా తన యొక్క స్టేజ్ని బట్టి మాత్రమే ఇన్కమ్స్ వస్తాయి. ఈ అయితే కంపెనీ SLM కంపెనీ మన ఇండియాలో మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. మన ఇండియాలో మోస్ట్లీ రన్ అవుతున్న కంపెనీస్ అన్నీ కూడా MLM, మల్టీ లెవెల్ మార్కెటింగ్. సో అండ్ పర్సనల్ టీమ్స్ అండ్ సేల్స్. ఇక్కడ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో మల్టీ లెవెల్ మీన్స్ మల్టీ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఇస్ దేర్ ఇన్ ద డైరెక్ట్ సెల్లింగ్. వన్ ఆఫ్ ద యాక్టివ్ ఇన్కమ్, అనదర్ వన్ ఇస్ ద ప్యాసివ్ ఇన్కమ్. సో ప్యాసివ్ ఇన్కమ్ని జనరేషన్ ప్రాఫిట్స్ కింద షో చేస్తారు. యాక్టివ్ ఇన్కమ్ని తను ఒక స్టేజ్న సాధించినంత వరకు కూడా చేసేదే మల్టీ లెవెల్ మార్కెటింగ్. సో దాన్నే SLM అని కూడా మనం ప్రాసెస్ చేయొచ్చు. SLMలో ఆల్వేస్ మనకు ఉండేది యాక్టివ్ ఇన్కమ్. మనం లైఫ్ టైం నువ్వు ఎంత కష్టపడతావు అంత మాత్రమే నీకు ఇన్కమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సింగిల్ లెవెల్ మార్కెటింగ్లోకి వచ్చేసరికి ఇన్సూరెన్సెస్ ఉంటాయి. సో ఇన్సూరెన్సెస్లో కానీ ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ తను ఇంకొక కస్టమర్కి ఇన్సూరెన్స్ గురించి ప్రాఫిట్ చెప్పినప్పుడు ఆ పర్సన్ ఇన్సూరెన్స్ ఎంతైతే కడతాడో ఆ ఇన్సూరెన్స్ రిలేటెడ్ కమిషన్ మాత్రమే ఏజెంట్కి వెళ్తుంది. బట్ ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్లో మల్టీ లెవెల్ మార్కెటింగ్లో నేను ఒక డిస్ట్రిబ్యూటర్గా బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆఫ్టర్ నేను ఒక ర్యాంక్ని అచీవ్ అయ్యాను, లైక్ సిల్వర్ మెడల్ ఆర్ గోల్డ్, బ్రౌన్స్, ఇలా ఏంటి అంటే నేను ఒక మెడల్ అచీవ్ అయ్యాను. బట్ ఇక్కడ నాకు జరిగేది ఏంటి అంటే డైరెక్ట్ సెల్లింగ్లో జరిగేది ఏంటంటే ఏదైతే బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్లో లెవెల్ నేను ఒక లెవెల్ బ్రౌన్స్ లెవెల్ అని, లేదంటే సిల్వర్ లెవెల్ అని, టైప్స్ ఆఫ్, లేదంటే నేను మేనేజర్ లెవెల్ అని. సో ఈ విధంగా కొన్ని టైప్స్ ఆఫ్ ద డైరెక్ట్ సెల్లింగ్లో అచీవ్ అయిన తర్వాత నాకంటూ ఉండేది ప్యాసివ్ ఇన్కమ్ గైస్, నో యాక్టివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అప్పుడు నేను వర్క్ చేస్తే మాత్రం వస్తుంది, లేదంటే అప్పటి నుంచి నేను ఫైనాన్షియల్గా రిటైర్మెంట్ అనేది తీసుకోవడం కూడా జరుగుతుంది గైస్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రిమైనింగ్ ఏదైతే ప్రాసెస్ ఉందో అవన్నీ కూడా గైస్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ పని లేదు. మన డైరెక్ట్ సెల్లింగ్లో ప్రజెంట్ అయ్యేది మన ఇండియాలో లేవు. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళినట్టు హూ ఈస్ డిస్ట్రిబ్యూటర్. అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఉంది, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్ ఎవరు అనే దానికి వస్తే ఫస్ట్ ఏదైతే కంపెనీ కోసం కష్టపడుతున్నాడో తను ఒక డిస్ట్రిబ్యూటర్ అవుతాడు. అండ్ కంపెనీ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో ఒక ప్రమోషన్ యాడ్స్ అయ్యి లేకుండా కంపెనీ గురించి తన ఒక ప్రమోషన్ ఇస్తున్నాడు. తన ఒక ఇండిపెండెంట్ సెల్లర్, తను ఒక స్వతంత్రంగా తన ఒక కంపెనీ నుంచి రన్నింగ్ చేస్తున్నాడు. తనకి కంపెనీ ఎంప్లాయ్ కాదు గైస్. డైరెక్ట్ సెల్లింగ్లో ఎప్పుడు కూడా డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు కూడా కంపెనీ ఎంప్లాయీస్ అయితే అవ్వరు, కంపెనీ పార్ట్నర్స్ అవుతారు గైస్. కంపెనీ యొక్క రిలేటివ్స్ అయినా పార్ట్నర్స్ అవుతారు. ఇక్కడ ఫుల్ టైం చేసుకుంటారు లేదా హాఫ్ టైం చేసుకుంటారు. డిస్ట్రిబ్యూటర్ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసుకుంటాడు. లైక్ ఇక్కడ ప్రొడక్ట్స్ దగ్గరికి వచ్చేసరికి ఏదైనా ఒక సోప్ అనేది ఏదైనా ఒక వస్తువు, ఒక కోల్గేట్ పేస్ట్ ఉంది. పేస్ట్ మన దగ్గరికి రావాలంటే మనం ఈ కోల్గేట్ పేస్ట్ కొనాలి అనుకుంటే మనం ఏం వెళ్తాం అంటే టీవీలో యాడ్స్ చూసిన తర్వాత ఈ ప్రోడక్ట్ ఏంటి అనేది చూసిన దాని మాత్రమే మనం ప్రోడక్ట్ ఉంచుకుంటాం గైస్. లైక్ మీకు మైసూర్ శాండల్ సోప్ ఐడియా ఉంది, దీనికి అయితే యాడ్సే లేవు. బట్ దిస్ ఇస్ ఇప్పుడు నీకు తెలిసి అయితే టాప్ 10లో వన్ ఆఫ్ ద టాప్ 10లో ఉన్న ప్రోడక్ట్ సోప్ మైసూర్ శాండిల్. సో అట్లానే అందులో కూడా అదొక ఆన్లైన్ టీవీలో యాడ్స్ లేవు, ఆన్లైన్లో యాడ్స్ లేవు, ఆఫ్లైన్లో యాడ్స్ లేవు. డైరెక్ట్గా కంపెనీ క్రియేట్ చేయగానే తీసుకొచ్చి సూపర్ మార్కెట్స్లో పడుతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి చూసుకున్న మైసూర్ శాండిల్ అనేది ఒక చిన్న సోప్ నుంచి ఒక చిన్న కిరాణా స్టోర్స్ నుంచి, చిన్న స్టోర్ దగ్గర నుంచి పెద్ద స్టోర్ దాకా ఏ స్టోర్లోకి వెళ్ళినా, డిమార్ట్లోకి వెళ్ళినా నీకు హైలీగా కన్వర్ట్ అయితే ఒక మైసూర్ శాండిల్. లైక్ ఈ డిస్ట్రిబ్యూటర్లో ఈ డైరెక్ట్ సెల్లింగ్లో కూడా సేమ్ లైక్ అంతే, వితౌట్ యాడ్స్ లేకుండా. కాకపోతే ఏంటి అంటే మైసూర్ శాండిల్ అనేది వితౌట్ యాడ్ డైరెక్ట్ తీసుకొచ్చి కంపెనీలో పెట్టాడు. ఇక్కడ షాప్లో పెట్టడానికి, ఇక్కడ ఈ డైరెక్ట్ సెల్లింగ్లో షాప్లో పెట్టడానికి కానీ ఇక్కడ లేదంటే లేదు గైస్.
ఇక్కడ డైరెక్ట్గా ఒక కస్టమర్ దగ్గరికి డైరెక్ట్గా రీచ్ అవుతుంది. అదే మైసూర్ శాండిల్ సోప్ వచ్చేసరికి హోల్సేల్ రిటైలర్ అని చెప్పి స్టెప్స్ వచ్చాయి, బట్ ఇక్కడ స్టెప్స్ కూడా లేవు. డిస్ట్రిబ్యూటర్ డైరెక్ట్ కస్టమరే. నెక్స్ట్ ఎర్న్ కమిషన్ ఆర్ ప్రాఫిట్. సో ఇక్కడ సంపాదిస్తాడు. ఎలా సంపాదిస్తాడు? తన కష్టం లేకుండా, తన హార్డ్ వర్క్ లేకుండా, చెమట వచ్చకుండా నువ్వు రూపాయి సంపాదించగలవు అంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏదైనా ఉందంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్ గైస్. నెక్స్ట్ ఇక్కడ టీమ్ని బిల్డ్ చేసుకుంటాడు. టీమ్ బిల్డ్ అయిన కొలది రిటైర్మెంట్ వస్తుంది. రిటైర్మెంట్ స్టేజ్ని బట్టి కూడా తిని ఇక్కడ ఇన్కమ్ సంపాదిస్తాడు గైస్. తర్వాత డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడు? డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడంటే మెయిన్గా తను ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తుండో ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ని యూజ్ చేస్తాడు, ఆ ప్రోడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఆ ప్రోడక్ట్ని సేల్ చేస్తాడు, డిమాన్స్ట్రేట్ చేస్తాడు. తర్వాత ఏదైతే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర రీచ్ అయ్యి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో ప్రోడక్ట్స్ బై చేపిస్తాడు, వాళ్ళకి ఆర్డర్స్ తీసుకుంటాడు, తర్వాత వాళ్ళకి ప్రోడక్ట్స్ సేల్ చేస్తాడు. తర్వాత దాంతో తిన ఒక టీమ్ని బిల్డ్ చేసుకుంటారు. దట్ ఈస్ నాట్ అబౌట్ నెట్వర్క్ మార్కెటింగ్. డైరెక్ట్ సెల్లింగ్కి ఇంకో నేమ్ ఏదైనా ఉంది అంటే నెట్వర్క్ మార్కెటింగ్ గైస్. ఇక్కడ జరిగేది మోసం కాదు, ఇక్కడ జరిగేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ద ఎంటర్ప్రెన్యూర్షిప్. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ప్రెన్యూర్షిప్ అని చెప్పి సింపుల్గా నా వర్డ్ బై గైస్. ఎందుకు అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ స్టార్ట్ అవ్వాలి అంటే, లేదంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అంటే ఇప్పుడు సిచ్యువేషన్లో టూ హార్డ్. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు మొత్తం అన్నీ కూడా ఏఐ జనరేట్ చేస్తుంది. బట్ డైరెక్ట్ సెల్లింగ్లో నువ్వే బాస్, నీకెవడో లేరు, సారీ నువ్వే బాస్, నీ కింద ఏదైనా ఉంటుంది గైస్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ పిక్చర్లో చూడవచ్చు మీరు డిస్ట్రిబ్యూటర్ అనే ఒక వ్యక్తి మధ్యలో ఉంటే తన టీంని ఎలా ఫామ్ చేసుకుంటున్నాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్. సో డైరెక్ట్ సెల్లింగ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ కంపెనీస్ ఏమి ఉన్నాయి? ఆంబే కంపెనీ, ఎవోన్, హర్బెల్, ఎవలైఫ్, న్యాచురల్గో, వరల్డ్వెక్, కోవే, సో వెస్టేజ్ కానీ, ఫారెవర్ కానీ, స్వీకార్ట్ కానీ, నెక్స్ట్ కానీ, వి బిలీవర్స్ కానీ ఎక్సెట్రా కంపెనీస్ ఉన్నాయి గైస్. బట్ ఇవన్నీ కంపెనీస్ కూడా, ఈ కంపెనీస్ అన్నిట్లు కూడా మనం నమ్మొచ్చు నమ్మకూడదు అనే దాని విషయానికి వస్తే కంపెనీకి డెఫినెట్లీ ఒక విజన్ ఉంటుంది గైస్. బట్ నేను ఏవైతే టాప్ 10 అండ్ మన ఇండియా సౌత్ స్టేట్స్లో ఏవైతే టాప్ మోస్ట్ బిజినెసెస్ రన్ అవుతున్నాయో డైరెక్ట్ సెల్లింగ్, ఆ కంపెనీ నేమ్స్ మాత్రమే నేను తీసుకున్నా గైస్. ఈ కంపెనీ సేల్కి వచ్చేసరికి అంటే విజన్ ఒకటే. ఏ డిస్ట్రిబ్యూటర్ అనేవాడైనా మిడిల్ క్లాస్ నుంచి డిస్ట్రిబ్యూటర్ స్టార్ట్ చేశాడంటే తను 6 డిజిట్ ఇన్కమ్ అనేది తీసుకోవాలనేది కంపెనీ విజన్. అయితే కంపెనీ మిషన్ వచ్చేసరికి ప్రతి ఇంట్లో కూడా నా కంపెనీ నుంచి, లేదంటే ప్రతి కంపెనీలో కూడా నా ఒక కంపెనీ నుంచి ఒక డిస్ట్రిబ్యూటర్ ఉండాలి, తను ఎగ్జాక్ట్గా రిచ్ లైఫ్ స్టైల్ క్రియేట్ చేస్తూ ఉండాలి అనేది ఒక ఈ ఎగ్జాంపుల్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ యొక్క విజన్ అండ్ మిషన్ గైస్. సో మీరు ఎప్పుడూ కూడా కంపెనీ ఏంటి, కంపెనీ విజన్ ఏంటి, దాన్ని మాత్రం క్లియర్ చేసుకున్నట్టయితే డెఫినెట్లీ కూడా మీకు ఏ కంపెనీ మీద కూడా డౌట్ లేదు. మీరు చెప్పొచ్చు లైక్ ఏంటి అంటే అగ్రిగోల్డ్ కంపెనీ ఉంది కదా, అగ్రిగోల్డ్ కంపెనీ కూడా స్టార్టింగ్లో ఎలానే అన్నారు కదా, మరి ఏంటంటే గైస్ మీరు చూసుకోవచ్చు అగ్రిగోల్డ్ కంపెనీ ఇప్పటికీ రన్ అవుతుంది. బట్ ఏంటంటే అగ్రిగోల్డ్ కంపెనీలో ఉన్న లేటెస్ట్ మిస్టేక్ వల్ల ఇప్పుడు ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ ఉన్నాయో ఈ కంపెనీస్ అన్నీ కూడా ఫ్రాడ్ ఆన్ చేయడానికి అయితే ఉండదు గైస్. నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్ట్ సెల్లింగ్ ఒక ఇన్కమ్ ఎలా సంపాదిస్తాడు, డైరెక్ట్ సెల్లింగ్లో డిస్ట్రిబ్యూటర్ ఇన్కమ్ ఎలా సంపాదిస్తాడు, రిటైలర్ ప్రాఫిట్, కమిషన్ అండ్ టీమ్ ఇన్కమ్. సో 3 టైప్స్. సో ఫస్ట్ వచ్చేసరికి రిటైలర్ ఇన్కమ్, ఏదైతే డైరెక్ట్ ఇన్కమ్ అనమాట. ఒక ప్రోడక్ట్ అనేది ఒక కస్టమర్కి అమ్మితే తన నుంచి వచ్చేది ప్రోడక్ట్. ఇక్కడ ప్రోడక్ట్ ఎలా వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్ట్ సెల్లింగ్లో ఏదైనా ఒక కంపెనీ తీసుకుని ఆ కంపెనీలో ఒక ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటర్ 1000 రూపాయలకు కొంటే అందులో కంపెనీ 800 తీసుకుని 200 కస్టమర్కి ఇస్తుంది. ఎలా ఇస్తుంది? డిస్ట్రిబ్యూటర్కి ఇస్తుంది. ఎలా ఇస్తుంది అంటే ఇక్కడ. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ట్రెడిషనల్లోకి వచ్చేసరికి ప్రైజెస్ అనేది కంపెనీ డిసైడ్ చేస్తుంది గైస్. బట్ డైరెక్ట్ సెల్లింగ్లోకి వచ్చేసి ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేసిన ప్రైస్కి మాత్రమే కంపెనీ రన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక టీ షర్ట్ ఉంది, ఆ టీ షర్ట్ డిస్ట్రిబ్యూటర్ 500కి సేల్ చేద్దాం, ఇందులో 200 కంపెనీ అండ్ 300 డిస్ట్రిబ్యూటర్. అంటే ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ ఉంది, ఈ డైరెక్ట్ సెల్లింగ్ డెఫినెట్లీ కూడా ఫాలో అయ్యే స్టెప్ ఏదైనా ఉందంటే డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటర్ వాడు. ఎందుకంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఎక్కడ లాస్ అవ్వకూడదని చెప్పేది మాత్రమే. లైక్ ఏంటంటే ఆంబే కంపెనీ ఉంది, ఆంబే కంపెనీలో యాక్చువల్గా ఒక ప్రోడక్ట్ 1000 రూపీస్, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 800 రూపీస్ అయితే కంపెనీ ప్రాఫిట్ 200 రూపీస్ మాత్రమే. నెక్స్ట్ టీమ్ ఇన్కమ్. అసలు టీమ్ ఇన్కమ్ అంటే ఏంటి? చాలామందికి ఏంటంటే అసలు టీమ్ ఇన్కమ్ అంటే ఏంటి అర్థం కాదు. టీమ్ ఇన్కమ్ అంటే డైరెక్ట్ సెల్లింగ్లో పీపుల్ ఎవరైతే డైరెక్ట్ సెల్లింగ్ నెగిటివ్గా అనుకుంటున్నారో వాళ్ళకైతే అసలే అర్థం కాదు. బికాజ్ ఎందుకు అంటే డైరెక్ట్ సెల్లింగ్లో టీమ్ ఇన్కమ్ అనేది చాలా మజా తెప్పిస్తుంది గైస్. ఎట్లా అంటే
చెప్పా కదా, చెమట వచ్చకుండా నీకు లక్షలు సంపాదించేదైనా 20,000 సంపాదించేదైనా అది ఈజీ. ఎలా అంటే ఒక విషయం చెప్తా చూడండి. ఒక డైరెక్ట్ టీమ్ ఇన్కమ్ అంటే నాతో పాటు నా కోసం ఒక 10 మంది వర్క్ చేస్తారు అంటే ఆ 10 మంది కూడా నాకు ఇన్కమ్ సంపాదిస్తారు. నేను ఒకప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఆ 10 మంది కోసం నేను వర్క్ చేశాను. ఇప్పుడు ఆ 10 మంది కూడా నాకు అన్నం పెట్టడానికి వాళ్ళు వర్క్ చేస్తారు గైస్. ఒకప్పుడు నేను అదే 10 మందికి వాళ్ళకి ఇన్కమ్ సంపాదించాలి, వాళ్ళకి ఒక సోర్స్ ఇవ్వాలని చెప్పి నేను అప్పుడు కష్టపడ్డా. ఇప్పుడు వాళ్ళ కోసం కష్టపడిన వాళ్ళు వాళ్ళ కష్టంలో నా కష్టాన్ని యాడ్ చేసుకొని నాకు ఇన్కమ్ ఇస్తారు గైస్. ఎట్లా అంటే టీమ్ మెంబర్స్ తెలుసు. టీం ఒకవేళ 20, నా టీం ఒక 5 మంది ఉన్నారు. 5 మంది కూడా 20,000కి రిలేటెడ్ అమ్మితే అక్కడ ఒక్కొక్కరి దగ్గర నుంచి నాకు వచ్చే 5%లో నా టోటల్ ఇన్కమ్ అనేది నాకు వస్తుంది గైస్. నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్కమ్ అనమాట. అది అవుతుంది. ఒక్క సేల్లో నాకు వచ్చేది 12% కావచ్చు, 5% కావచ్చు. కంపెనీస్ బట్టి ప్రాఫిట్ అనేది ఉంటుంది గైస్. నెక్స్ట్ లీడర్షిప్ ఇన్కమ్. లీడర్షిప్ అనేది ఎట్లా ఉంటుంది అంటే డైరెక్ట్ సెల్లింగ్లో వచ్చేసరికి తనేవాడు ఒక టీంని మెయింటైన్ చేసుకుంటూ తన యొక్క ప్యాసివ్ ఇన్కమ్ తీసుకుంటూ ఉంటాడు గైస్. బట్ ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్ సెల్లింగ్లో ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. కొత్తగా నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. ఈ డైరెక్ట్ సెల్లింగ్ నేను నెలకి ఎంత సంపాదించవచ్చు, నేను ఇప్పుడే బిగినర్ని, నేను ఎంత సంపాదించవచ్చు, లేదంటే నేను పార్ట్ టైమే చేసుకుంటా, ఫుల్ టైం చేసుకోలేను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఎంత సంపాదించుకోవచ్చు. నా ఫుల్ టైం నాకు ఇంకా జాబ్ వద్దు, నాకు స్టడీ వద్దు, నాకు ఇంకా డైరెక్ట్ సెల్లింగే నేను నా టీంని ప్రొడక్ట్ చేసుకుంటూ నేను ఉంటా అంటే నేను ఎంత సంపాదించుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసరికి అంటే డైరెక్ట్ సెల్లింగ్లో బిగినర్ స్టేజ్ నుంచి నువ్వు సంపాదించుకోవాల్సింది 5,000 నుంచి 15,000 ఈజీగా సంపాదించుకోవచ్చు. ఎలా సంపాదించుకోవచ్చు అంటే నువ్వు బయట డైలీ కూడా 8 hours ఏదో ఒక వర్క్ చేస్తావు, బట్ ఒక 3 to 4 hours కూడా ఇక్కడ బిగినర్గా నువ్వేం చేయాలంటే నువ్వు 5,000 to 15,000 సంపాదించుకోవాలి స్టేజ్లో. అంటే నువ్వు ఫస్ట్ ఇక్కడ తీసుకోవాల్సింది కంపెనీ ఎడ్యుకేషన్. నువ్వు ఫస్ట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే కంపెనీ నువ్వు ఏదైతే ప్రోడక్ట్ వాడుతున్నావు, నువ్వు ఏదైతే కంపెనీలో ఉన్నావో ఆ కంపెనీ ప్రోడక్ట్ ఏంటి, ఆ కంపెనీ ప్రోడక్ట్ యూజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఆ కంపెనీ యొక్క యూజెస్ ఏంటి, తర్వాత దానివల్ల స్టేజెస్ ఏంటి, తర్వాత ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలి, తర్వాత సేల్స్ నాలెడ్జ్ ఉండాలి, తర్వాత నీ దగ్గర ఎడ్యుకేషన్ ఉండాలి, తర్వాత కన్వే స్కిల్స్ 3 skills కూడా నీ దగ్గర ఉండాలి గైస్. తర్వాత పార్ట్ టైం యాక్టివిటీ చేసుకుంటా. ఇక్కడ నేను ఇక్కడ ఏంటంటే ఒక స్టూడెంట్ని, నేనేం చేస్తున్నానంటే ఫుల్ టైంలో నేను కాలేజ్కి వెళ్తాను. 9:32 నుంచి 4 వరకు నేను కాలేజ్లో ఉంటాను. 4 to ఏదైతే నైట్ 10 వరకు ఉంది ఈ టైంలో కూడా నేను డైరెక్ట్ సెల్లింగ్లో వర్క్ చేసుకుంటా. అంటే ఈజీగా 20,000 to 50,000 సంపాదించవచ్చు. ఎట్లా అంటే ఒక విషయం చెప్తా చూడండి. అదే స్టూడెంట్గా లేదంటే అదే ఎంప్లాయీగా నీవు నీ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ ఉంటారు. నువ్వు జర్నీ చేసేటప్పుడు నువ్వు పీపుల్స్ మీట్ అవ్వచ్చు, లేదా నువ్వు ఆన్లైన్లో పీపుల్ మీట్ అవ్వచ్చు. సో నీకు ఇక్కడ 3 types of సోర్స్ ఉంటుంది. సో ఈ సోర్స్లో నువ్వు ఏదైతే ప్రోడక్ట్ ఉన్నావో ఆ ప్రోడక్ట్ గురించి కానీ నీ ఎంప్లాయీస్కి కానీ, లేదా నీ ఫ్రెండ్స్కి కానీ, లేదా నీ స్టూడెంట్స్కి కానీ, నీ స్టాఫ్కి కానీ, లేదు అంటే నువ్వు బస్సులో జర్నీ చేసేటప్పుడు నీ పార్ట్నర్స్ కానీ, నీ జర్నీ పార్ట్నర్స్ కానీ వీళ్ళకి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకొని కూడా నువ్వు సంపాదించవచ్చు కదా. ఫుల్ టైం లీడర్ అంటే ఇక్కడ నువ్వు టీమ్ని చూసుకోవాలి, నీ సైడ్ ఇన్కమ్స్ని చూసుకోవాలి, నీ బిజినెస్ని నువ్వు రన్ చేసుకుంటూ, నీ టీంని రన్ చేసుకుంటూ, నీ టీంని నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటూ, ఆ టీంకి కావాల్సిన ఎడ్యుకేషన్ ఇస్తూ, ఆ టీంకి కావాల్సిన మోటివేట్ చేస్తూ, ఆ టీంకి కావాల్సిన ఎడ్యుకేషన్ ఇస్తూ నువ్వు ఈజీగా కూడా 1 lakh సంపాదించవచ్చు కదా ఫుల్ టైంలో అయితే సంపాదించవచ్చు. ఒకటి ఏ హార్డ్ వర్క్ అయినా, ఏ కన్సిస్టెన్సీ అయినా సింపుల్ ఫార్ములా. పర్సనల్ సేల్స్ని, టీమ్ సేల్స్ని కానీ పెంచుకున్నట్టయితే కంపెనీ ఇన్సెంటివ్స్తో పాటు నీకు ఇచ్చేది ఫుల్ టైం 1 lakh దాకా నీకు కంపెనీ ఇన్కమ్ అనేది రావచ్చు గైస్. నెక్స్ట్ గైస్ దిస్ ఇస్ ద వీడియో. మన ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే ఈ టాపిక్స్ వరకు నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్లో డైరెక్ట్ సెల్లింగ్లో డిస్ట్రిబ్యూటర్ ఏంటి, తర్వాత ఇన్కమ్ ఏంటి అని తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్ట్ సెల్లింగ్లో స్కిల్స్ ఏంటి, తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్. మెయిన్గా ఉండేది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండియా ప్రెజెంట్ డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి టుడే, తర్వాత మెథడ్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్, మైండ్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్, హౌ చూజ్ ఏ రైట్ కంపెనీ, కన్క్లూజన్. సో ఈ వీడియో వచ్చేసరికి మనం నెక్స్ట్ వితిన్ 3 to 4 daysలో ఈ వీడియో అయితే మనం అప్లోడ్ చేయబోతున్నాం గైస్. అంతవరకు స్టే హ్యాపీ, స్టే లైఫ్ లాంగ్ గైస్. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఫర్ హూ హెస్ స్టార్టెడ్ యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైతే నా వీడియోస్ ఇంకా కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్ మీకు ఏమైనా నా వీడియోలో కానీ మిస్టేక్స్ ఉన్నా, లేదా నా వీడియోస్లో మీకు ఇంకేమైనా కావాలి అనుకున్నారన్నా కామెంట్ చేయండి.
సో మీకు నెక్స్ట్ వీడియో మేబీ నేను ఇస్తాను. బట్ నాకున్న ఎడ్యుకేషన్ ప్రకారం కానీ మాత్రమే మీకు అయితే డైరెక్ట్ సెల్లింగ్లో ఇష్టం జరుగుతుంది గైస్. మీకు ఇంకా ఏదైనా కావాలంటే రీసెర్చ్ చేసి నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మీ ఇంకా ఈ స్టార్టింగ్ ఛానల్లో మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ గైస్. మీ యొక్క బ్యాక్ బోన్ నాకు, మీ ఎంకరేజ్మెంట్ సబ్స్క్రిప్షన్ ద్వారా మీ యొక్క ఎంకరేజ్మెంట్ నాకు ఇచ్చినట్టయితే నేను బ్యాక్ సైడ్ నుంచి నాకు బ్యాక్ సైడ్ సపోర్ట్ ఉంటుంది గైస్ నేను ఇంకా వీడియోస్ చేయడానికి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.